హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి నేను మీతోటి ఇది పార్ట్ 2 హెయిర్ ఆయిల్ గురించి చేయబోతున్నాను. చాలామంది నాకు కింద కామెంట్ చేశారు, వాళ్ళ కోసం మాత్రమే. పార్ట్ 1 ఆల్రెడీ నేను చేస్తున్నాను. ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే నేను ఆల్రెడీ చూడండి 2-3 టైమ్స్ వాడాను. హాఫ్ అయిపోయింది, మీకు తెలుస్తుంది కదా ఇక్కడ. సో ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి అప్లై చేసుకొని మీకు చూపించేస్తాను దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అని. ఫుల్ డీటెయిలింగ్ వీడియో ఉంది. ఎవరైనా చూడకపోయినంటే ఒక్కసారి చూసేసేయండి. లేదు ఈ వీడియోలో కావాలన్న వాళ్ళు ఈ వీడియోలో కూడా చూడండి. వాళ్ళ కోసం అయితే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి ఫ్రీ ఆఫ్ 50 ml అని ఇచ్చారు ఎక్స్ట్రా. ఇది వచ్చేసి నిహార్ హెయిర్ ఆయిల్ న్యాచురల్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి ఉసిరికాయ, బాదం ఇవన్నీ ఉండడం వల్ల హెయిర్ థిక్నెస్, లెంత్, బ్లాక్నెస్ ఇవన్నీ రావడం జరుగుతుందనమాట. ఈ ఆయిల్లో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇవే అనమాట. ఉసిరికాయ మెయిన్ ఇంగ్రీడియంట్, బాదం అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి హెయిర్ అయితే చాలా థిక్గా మంచిగా పెరుగుతుందనమాట. విత్ కోకోనట్ కూడా మిక్స్ ఉందన్నమాట ఇందులో. ఇది వచ్చేసి మనకి ఈ హీరోయిన్ మనకి ప్రమోట్ చేశారు. దీని పేరు నాకు అంత కరెక్ట్గా గుర్తు రావట్లేదు యాక్చువల్గా. సో ఈ హెయిర్లో మనకి 99% వీళ్ళు మనకి హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. చూడండి, జస్ట్ 5 minutes మేము ఇవ్వట్లేదు అని ఇచ్చారు. అంటే మిగతా 95% మనకి ఇచ్చినప్పుడు 5% ఏముంది? సో ఎవరైనా ఇంకా ట్రై చేయకపోయిన ఉంటే వెళ్ళి ట్రై చేసేసేయండి. దీని ప్రైస్ వచ్చేసి 75 రూపీస్ జస్ట్ ఓన్లీ. ఆఫర్లో మనం బై 1 get 1 తీసుకుంటే అయితే మనకు 35 రూపీసే పడుతుంది. నాకైతే 35 రూపీసే పడింది ఫ్రెండ్స్. మీరు ఎవరికైనా కావాలంటే నేను మీషో లింక్ కింద ఇచ్చున్నాను. మీషోలో కూడా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి మీషో అయితే ఇప్పుడు చాలామంది యూజ్ చేస్తున్నారని చెప్పేసి మీషో లింక్ ఇచ్చాను అనమాట. పర్పుల్లో కూడా అవైలబుల్ ఉంది. నేనైతే పర్పుల్లో తీసుకున్నాను బై 1 get 1. నాకైతే 35 రూపీసే పడింది, ఎక్కువైతే పడలేదన్నమాట. ఇది వచ్చేసి 240 ml అనమాట. వీళ్ళు వచ్చేసి ఇది నార్మల్గా మనకు వచ్చేది 190 ml, బట్ 50% ఎక్స్ట్రా ఇస్తున్నారు ఈ మధ్య. చూడండి ఇక్కడ మెన్షన్ చేసింది. సో దీనివల్ల ఈ ఆయిల్ మనకి తక్కువ ప్రైస్లో ఎక్కువ బెనిఫిట్ ఉందన్నమాట. దీంట్లో ఆయిల్ వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి విటమిన్ ఈ పుష్కలంగా ఉందంట. మన హెయిర్కి కోకోనట్ ఆయిల్ కూడా మిక్స్ ఉందని ఇక్కడ రాశారు. అండ్ విటమిన్ ఈ యాక్సెస్ హైడ్రోజన్ కూడా ఇందులో ఉందని మెన్షన్ చేశారు. అండ్ ఆల్మండ్, వెజిటేబుల్ ఆయిల్ విత్ ఇంక్రీజ్ ఆల్మండ్ ఎక్స్ట్రా 30.1% వివిల్ ఆల్మండ్ ఆయిల్ ఫ్రేగ్రెన్సీ మెంథోల్ కంప్లీట్ B12. సో ఈ ఆయిల్ మనం వాడడం వల్ల ఇందులో విటమిన్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి నేను మీతో మెన్షన్ చేస్తాను. విటమిన్ K, విటమిన్ G, విటమిన్ M, విటమిన్ A, విటమిన్ C, విటమిన్ D. ఈ విటమిన్స్ ఉండడం వల్ల ఇక్కడైతే ఎక్సెట్రా మెన్షన్ చేశారు. బట్ మీకైతే నేనేం మెన్షన్ చేస్తున్నానంటే ఇందులో ఏం విటమిన్స్ ఉన్నాయి స్పెషల్గా. ఇందులో వచ్చేసి మనకు విటమిన్ K ఉంది, విటమిన్ A ఉంది, విటమిన్ G, విటమిన్ M ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఈ ఆయిల్ కొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి చూసుకోండి, ఓకేనా? అండ్ విటమిన్ సి అయితే మనకు తెలుసు. విటమిన్ సి ఎక్కువ ఉండడం వల్ల హెయిర్ ఫాల్కి కానీ మన ఫేస్కి కానీ చాలా అంటే చాలా మంచిదన్నమాట. సో మిగతా కే ఉండడం వల్ల హైడ్రోజన్ అనమాట. ఎక్కువ హెయిర్ ఫాల్స్ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటుంది. హెయిర్ ఫాల్ ఎవరు ఉన్నా సరే ఇలాంటి ఆయిల్స్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే తక్కువ బడ్జెట్లో మనకి ఎక్కువ యూజెస్ ఉంటాయన్నమాట. ఈ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల ఇందులో కలంజీ సీడ్స్ కూడా మిక్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ స్మెల్లో నాకు తెలిసింది. ఇక్కడైతే కలంజీ సీడ్స్ అనమాట. కే అని మెన్షన్ చేశారు. విటమిన్ కే అంటే కలంజీ సీడ్స్ అనమాట మీనింగ్స్. సో అందువల్ల ఇది కొంచెం ఆయిల్ డార్క్గా ఉందన్నమాట. అండ్ ఉసిరి వల్ల కూడా మనకు డార్క్గా ఉంటుంది. సో ఈ ఆయిల్ వాడడం వల్ల మనకు బెనిఫిట్స్. బ్లాక్గా అవుతుంది హెయిర్. ఒక 5 steps అయితే చెప్తాను తెలియని వాళ్ళ కోసం. బ్లాక్గా అవుతుంది హెయిర్, థిక్నెస్ వస్తుంది, అండ్ వైట్ హెయిర్ అయితే కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. ఎంత హెయిర్ ఫాల్ ఉన్నా కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి డాండ్రఫ్ కూడా క్యూర్ అయిపోతుంది. డల్గా ఉంటుంది హెయిర్, వాళ్ళకి కూడా మంచి షైన్ వస్తుంది, థిక్నెస్ పెరుగుతుంది. అండ్ ఇంకా చాలామందికి బ్రేకేజ్ ఎక్కువ ఉంది అంటున్నారు. ఇక్కడ వరకు పెరుగుతుంది, ఇక్కడ నుంచి ఇలా లాగిపోతుంది. అలాంటి వారికి ఫస్ట్ రూట్స్ నుంచి మనము హెయిర్ని స్ట్రెంత్ చేయాలన్నమాట. ఇందులో అన్ని విటమిన్స్ ఉండడం వల్ల
హెయిర్ అయితే మంచి స్ట్రాంగ్గా స్ట్రెంగ్త్గా మంచిగా అంటే మంచిగా పెరుగుతుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ యూట్యూబ్లో ఛానల్లో వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఫస్ట్ అయితే ఇదే వాడేదాన్ని. నేను అప్పుడు ఆఫ్టర్ డెలివరీ తర్వాత నాకు చాలా హెయిర్ ఫాల్ అయ్యి ఉండింది. అప్పుడైతే నేను ఇదే యాక్చువల్గా మా సిస్టర్ తీసుకొచ్చారు. అప్పుడు నేను తను వాడడానికి తెచ్చుకుంటే ఏదో క్యాజువల్గా ఒకసారి అప్లై చేసి చూశాను. నాకైతే హెయిర్ ఫాల్ కంప్లీట్గా స్టాప్ అయిపోయింది. అప్పుడే నేనైతే ఎలా అయినా దీన్ని యూజ్ చేద్దామని చెప్పేసి అప్పటి నుంచి మా సిస్టరే తెచ్చేవాళ్ళు. తెచ్చినప్పుడల్లా నేను యూజ్ చేస్తూ ఉంటాను. ఇది తేనప్పుడు వాటిక, ఒకసారి బాదం, ఒకసారి ప్యూర్ కోకోనట్ ఆయిల్, ఏది అవైలబుల్ ఉంటే అది విటమిన్ ఈ క్యాప్సూల్ యూజ్ చేస్తూ కొన్ని చాలా ఆయిల్స్ చేస్తున్నాను కదా, వెళ్ళి ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లో చూడండి. ఇదే అని కాకుండా నేను ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉంటానన్నమాట. సో ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఇదే వాడుతున్నా. సమ్మర్లో ఇది మనకు చాలా బాగుంటుంది. హెడ్ని కూల్ చేస్తుంది, హెయిర్ లెంత్ అన్ని విధాలుగా ఇది నెంబర్ 1 అండి. ఇది పెట్టుకున్నామంటే ఒక 1 అవర్లో ఫుల్ అంటే ఫుల్ రిలాక్స్ అయిపోవచ్చు. అంత నిద్ర వచ్చేస్తుంది, అంత బాగుంటుంది ఆయిల్. పిల్లలకు కూడా మనం వాడచ్చు. 10 ఇయర్స్ పిల్లలు ఉంటారు కదా, 10 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తే మంచిది. ఎందుకంటే కొంతమందికి చిన్నపిల్లలకి మనం వాడడం వల్ల హెడేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది చాలా కూల్గా ఉంటుంది. చిన్నపిల్లలకి బేబీ ఆయిల్స్, మైల్డ్ ఆయిల్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ దీని గురించి ఇంకా డీటెయిల్గా నేను చేసున్నాను. ఇప్పుడైతే జస్ట్ షార్ట్కట్లో ఒక 5-6 స్టెప్స్ దీని గురించి నేను మెన్షన్ చేసి మీతో షేర్ చేసుకున్నా. ఫుల్ డీటెయిల్గా అయితే చేస్తున్నాను. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే నా వీడియో వెళ్ళి ఒకసారి చూసేసేయండి. ఇంకొచ్చేసి ఉసిరి గురించి అయితే మనం చెప్పక్కర్లేదు. మన హెయిర్ ఫాల్కి బెస్ట్ అంటే బెస్ట్ రెమెడీ ఉసిరి. ఉసిరి ఆయిల్స్ కానీ, ఉసిరి హెయిర్ ప్యాక్స్ కానీ, ఉసిరి ఆకు హెయిర్ ప్యాక్స్ కానీ చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఇస్తాయన్నమాట మనకి. సో ఎవరైనా సరే ఈ ఆయిల్స్ వాడడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం చూడండి, ప్రొడక్ట్ తెలుస్తుంది, మీకు తెలుస్తుందని నేను అనుకున్నాను. సో దట్స్ ఇట్ గైడ్. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇంకా మీకు డీటెయిలింగ్గా అంటే ఇందులో నేను ఆల్మోస్ట్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇది వచ్చేసి మనకి మ్యానుఫ్యాక్చర్ అయింది ముంబైలో అంటే ఇక్కడైతే మెన్షన్ చేశారు. దీని ఫుల్ డీటెయిలింగ్ కూడా అంతా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఎక్కడైనా ప్రిపేర్ చేయండి, బట్ నిహార్ అనే ఆయిల్ మనకి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది హెయిర్కి అయితే. ట్రస్ట్ మీ గైస్, ఎవరైనా వాడని వాళ్ళు ఉంటే ఇంకా ఒక్కసారి వాడి చూడండి. మీ రిజల్ట్ అయితే తప్పకుండా చూస్తారు. థిక్గా, బ్లాక్గా, లెంత్గా, ఎంత హెయిర్ ఫాల్ నాకు కంట్రోల్ చేసి తక్కువ బడ్జెట్ ఆయిల్ అంటే ఇదే అని నేను చెప్తాను. చూడండి గైస్, చూసారా? సో ఇప్పుడైతే దీన్ని అప్లై చేద్దాం. నేను ఎప్పుడూ అప్లై చేస్తుంటాను, అదేవిధంగా దీన్ని అయితే ఇప్పుడు అప్లై చేసి చూపించేస్తాను. ఎప్పుడైనా మీకు తెలుసు కదా, నేను కోమ్స్ అయితే ఇవి వాడతాను. ఎప్పుడైనా ఇలా బిగ్ పన్నా ఉన్న కోమ్ యూస్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా ఇలా ఉంది. సో దీన్ని ఇప్పుడు యూస్ చేసేద్దాం. ఇలా మంచిగా పార్టీషన్ తీసేసుకొని ఇలా. అప్పుడైతే నా హెయిర్, నేను హెయిర్ ఆయిల్స్ వీడియో చేసేటప్పుడు నా హెయిర్ ఇంతే ఉండింది, ఇంత ఉండింది, మోస్ట్లీ ఎంత ఉంది, నాకు ఇంత పెరిగింది. నా ప్రీవియస్ వీడియోలు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, మీకు తెలుస్తుంది నా వీడియోస్లో నా హెయిర్ పెరిగిందా లేదా అని చెప్పేసి. ఓకేనా? ఇప్పుడైతే మనం కోమ్ చేసేసుకొని మంచిగా ఈ విధంగా అయితే నేను చూడండి, హెయిర్ ఫాల్ అయితే లేదు, చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. ఫస్ట్లో నాకు చాలా ఉండేది హెయిర్ ఫాల్. ఇప్పుడైతే నేను ఫ్రీక్వెంట్గా హెయిర్ ఆయిల్స్ మారుస్తున్నాను. చూడండి, ఫుల్ డ్రై అయిపోయింది, ఆయిల్ పెట్టుకు చాలా 1 వీక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు విలేజ్కి వచ్చాను మా మమ్మీ వాళ్ళ ఇంటికి. సో అలా హాస్పిటల్స్కి వీటికి తిరగడం వల్ల బ్లాబ్లా అవ్వడం వల్ల నేనైతే కొంచెం హెయిర్ ఆయిల్ పెట్టడం కొంచెం లేట్ అయిపోతుంది ఈ మధ్య. సో ఇప్పుడు టైం దొరికిందని చెప్పేసి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే దీన్ని అప్లై చేసేసి చూద్దాం ఒకసారి. అదైతే ఎప్పుడు మీకు తెలుసు కదా, ఈ విధంగా అయితే తీసేసుకుంటున్నాను. మంచి అరోమా ఉంటుందండి, మంచి అంటే మంచి అరోమా. ఫ్రీక్వెంట్ అయితే అవసరం అంటే అవసరం, స్మెల్ అయితే అసలు అవసరం. ఇప్పుడైతే దీన్ని మంచిగా ఇలా ఈ విధంగా అయితే చూడండి, ఇలా స్కాల్ఫ్కి అప్లై చేసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా సరే ఈ విధంగా అప్లై చేసేసుకొని ఇలా పార్టీషన్ తీసుకుంటాను. ఇలా ఒక్కొక్క లేయర్కి అప్లై చేస్తూ నీట్గా మంచిగా అప్లై చేసేసుకుంటాను. ఇలా ఒక్కొక్క మంచిగా 1 లేయర్ తీసుకుంటే మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓన్లీ స్కాల్ఫ్కి ఇక్కడ ఇలా స్కాల్ఫ్కి మొత్తం మంచిగా అప్లై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పక్క చేసేసుకుందాం.
సో నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి మీకు, నాకు అది కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎలాంటి నాకు సజెషన్స్ ఏమన్నా ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇవ్వచ్చు, ఐ కెన్ యాక్సెప్ట్. ఇంకా ఏమన్నా నేను మీకు ఇంకేమన్నా మంచి బ్యూటీవి కావాలన్నా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో ఎస్టర్డే అయితే నేను ఒకటి ఏమంటారు సీరియల్ గురించి, ఒకటి పడమటి సంధ్యారాగం సీరియల్ది పెట్టున్నాను వీడియో. అది ఇంకెవరైనా చూడకపోతే చూడండి, చాలా బాగుంది. ఇలా బ్యాక్ సైడ్ కూడా స్కాల్ఫ్కి మంచిగా పెట్టుకుంటున్నాను నేను. సో ఇంకా ఎలా అనిపిస్తున్నాయి మన వీడియోస్ కూడా నాకు అది కూడా కామెంట్ చేయండి. ఎవరు చాలా తక్కువ కామెంట్ చేస్తున్నారు ఈ మధ్య. హెయిర్ గురించి పెట్టినప్పుడే కామెంట్స్ చేస్తున్నాయి, మిగతా వీడియోస్కి రావట్లేదు. కొంచెం ఇంకా మన ఛానల్ ముందుకు వెళ్ళాలంటే మీరు ఇంకా 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 మంచి సపోర్ట్ చేయాలి, ఇంకా చాలామందికి షేర్ చేయాలన్నమాట. అప్పుడే మనకి మంచిగా గుర్తింపు వస్తుంది మన ఛానల్కి. అది మీ వల్లే సాధ్యమవుతుంది. తప్పకుండా మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి యూజ్ అవుతుంది అన్నమాట. హెయిర్ ఆయిల్ వీడియోస్ కానీ ఏవైనా మీకు నచ్చినవి ఏమన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ట్రై చేయండి. ఆయిల్ పెట్టుకుంటేనే ఫుల్ అంతా చేస్తుంది, అంత బాగుంది. చూడండి నా హెయిర్ మీకు తెలుస్తుంది కదా, చాలా లెంత్ పెరిగింది, థిక్నెస్ కూడా చాలా వచ్చింది. హెయిర్ ఫాల్ అయితే కంప్లీట్గా స్టాప్ అయిపోయింది. ఇలా మంచిగా ఈ విధంగా అయితే ఓవరాల్ హెయిర్కి అప్లై చేసుకొని, మీకు ఎప్పుడు తెలుసు కదా నేను సింపుల్గా 5 స్టెప్స్ యూజ్ చేస్తాను, అవే వాడుతున్నాను చూడండి. ఇలా 5 స్టెప్స్ ఇలా మంచిగా రిలాక్స్ అవుతూ చేయాలన్నమాట. హెడ్ రిలాక్స్ అయితే మనం కూడా రిలాక్స్ అవుతాం చాలా బాగా. ఈ విధంగా అయితే ఒక 5 స్టెప్స్ ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ రిలాక్స్ అవుతూ చేసుకుంటున్నాను. అయితే మీకు ఇప్పుడు తెలిసిందే, ఇలా మంచిగా రోల్ చేసి ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. మీకు అందరికి తెలుసు కదా, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నాను, అన్ని స్టెప్స్ చూపించట్లేదు. వై బికాజ్ లెంతీగా అయిపోతుంది వీడియో, ఇప్పటికీ చాలా లెంత్ వీడియో అయిపోయిందనమాట. సో ఈ విధంగా మంచిగా హెయిర్ అంతా ఆయిల్, ఇంకా ఏమన్నా కార్నర్స్కి పెట్టకపోయినా ఉంటే హెయిర్ ఆయిల్ కూడా అప్లై చేసుకుంటూ చేస్తున్నాను అనమాట నేనైతే. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు తోటి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి గట్టిలాగా పెరిగింది హెయిర్ అంతా, మీకు తెలుస్తుందని అనుకుంటున్నా. తిక్కుగా ఉందన్నమాట. చాలా అంటే చాలా థిక్ అయిపోయింది హెయిర్, తెలుస్తుంది అనుకుంటున్నాను. చూడండి నేను ఇందాక చూపించినప్పుడు ఇక్కడ వరకు ఉంది. ఐ థింక్ ఇంత ఆయిల్ అయిపోయింది నా హెయిర్కి. అంత ఆయిల్ పట్టేదాన్ని బట్టి మీకు తెలుస్తుంది కదా అని చెప్పేసి చూపిస్తాను. ఇంకా నేను లైట్గానే పెట్టుకున్నా, ఫుల్గా పెట్టలేదు. థిక్నెస్ మనకి ఎంత ఉంటే ఆయిల్ కూడా అంత అయిపోతుందని చెప్పేసి మీతో షేర్ చేసుకోవడానికి చూపిస్తున్నాను. ఇంకా నేను ఫుల్గా పెట్టలేదు. చూడండి ఇక్కడ అంతా డ్రైగానే ఉంది, లోపల జస్ట్ హెయిర్ పైనే పెడుతున్నాను. ఎందుకంటే నేను ఆఫ్టర్ ఒక 2-3 అవర్స్ తర్వాత హెయిర్ వాష్ చేసేస్తాను అనమాట.
సో ఇప్పుడైతే నేను మళ్ళీ చేసుకుంటాను, ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది. ఇప్పుడైతే మనం వీడియో స్టాప్ చేసేద్దాం. ఐ హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను నేను వీడియో. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్. ఇంకేమన్నా మంచి మంచి వీడియోస్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కృపాస్వరూప్ 1256 అఫీషియల్. ఓకేనా ఫ్రెండ్స్? దట్స్ ఇట్ గైస్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.